హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవాళ జరగబోయే సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు పృథ్వీరాజ్ మీద ఫుల్గా ఫైర్ అవ్వడం జరిగింది. అలాగే పృథ్వీరాజ్కి బిగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. తను ఈ వారం చేసిన మిస్టేక్స్ గురించి మాట్లాడుతూ తను నిలబడుతూ కడిగేయడం జరిగింది నాగార్జున గారు. చాలా అంటే చాలా బిగ్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చు. ఏ సీజన్లో ఎవరికి ఇవ్వనంత బిగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు నాగార్జున గారు. అసలు తను ఈ వారం చేసిన మిస్టేక్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ అండ్ యష్మి వీరిద్దరి విషయంలో మనం అబ్జర్వ్ చేసుకుంటే టాస్క్ జరుగుతున్న టైంలో ప్రేరణ అండ్ యష్మి వీళ్ళిద్దరిని చాలా టైట్గా అయితే పట్టుకోవడం జరిగింది నడుము దగ్గర. ఆఖరికి ప్రేరణ బ్రీతింగ్ అవడం లేదు, నన్ను వదులు వదులు అని చెప్తున్నా సరే పృథ్వీరాజ్ ఏ మాత్రం కూడా వదలకుండా అదే టైట్గా అదే ఫిజికల్ స్ట్రెంత్ యూస్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఈ విషయం గురించి నాగార్జున గారు అయితే పృథ్వీరాజ్ని కడిగి పడేశారని చెప్పుకోవచ్చు. అసలు నీ యొక్క ఫిజికల్ స్ట్రెంత్ ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకు మాత్రమే యూస్ చేయాలి. దానికంటూ ఒక లిమిట్ కూడా ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసి నువ్వు బిగ్ బాస్ హౌస్లో గేమ్స్ని ఆడుతున్నావు, నీకంటూ కామన్ సెన్స్ లేదా అని చెప్పి నాగార్జున గారు పెద్ద పెద్ద వర్డ్స్ యూస్ చేస్తూ పృథ్వీరాజ్ని అడగడం జరిగింది. అలాగే ఆదిత్య గారి విషయంలో మనం చూసుకుంటే ఆదిత్య గారి మీద అగ్రెసివ్నెస్ అలాగే ఆ వల్గర్ లాంగ్వేజ్ ఎఫ్ వర్డ్స్ యూస్ చేయడం. ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ నీకు చెప్పాను ఎఫ్ వర్డ్స్ యూస్ చేయొద్దని, మళ్ళీ నువ్వు సేమ్ అలాగే యూస్ చేస్తున్నావు అంటే ఏంటి, నా మాట అంటే లెక్కలేదా, బిగ్ బాస్ హౌస్లో రూల్స్ ఎందుకు పాటించడం లేదని చెప్పి నాగార్జున గారు ఫుల్గా ఫైర్ అయ్యారు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మూడో పాయింట్ వచ్చేపాటికి మణికంఠ మీద అగ్రెసివ్గా కోపంగా మణికంఠని కొట్టడానికి వెళ్ళే విధంగా అయితే అంత అగ్రెసివ్గా మణికంఠతో ఫైట్ చేయడం జరిగింది. సో ఈ విషయం గురించి కూడా నాగార్జున గారు మాట్లాడారు. చాలా వర్స్ట్గా ఉంది నీ గేమ్, ఎక్కడి నుంచైనా మారు అంటూ నాగార్జున గారు బిగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది పృథ్వీరాజ్. దీనిపై మీ యొక్క ఒపీనియన్ తప్పకుండా కింద కమెంట్స్లో కమెంట్ చేయండి.